నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వైరల్ ఫీవర్ అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలా వస్తాయి, ఫ్లూ ఫీవర్ కి వైరల్ ఫీవర్ కి తేడాల్ని ఎలా గుర్తించాలి, వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి, వైరల్ ఫీవర్ సమస్యకి చికిత్సా విధానాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు రెనోవో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సయ్యద్ నవీద్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. వైరల్ ఫీవర్ అంటే ఏంటి డాక్టర్? అంటే సీజన్ టు సీజన్ మారినప్పుడు వచ్చేవేనా, లేదంటే ఇంకెలా అర్థం చేసుకోవాలి? మామూలుగా మనుషులకి అయ్యే ఇన్ఫెక్షన్స్లో అండి మనకి వైరస్ వల్ల అవ్వచ్చు, బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. కానీ మనుషులకి అయ్యే ఇన్ఫెక్షన్స్లో కామన్గా అయ్యే ఇన్ఫెక్షన్స్ అన్నిట్లో కూడా వైరల్ ఇన్ఫెక్షన్సే కామన్గా అవుతాయి. ఇది కామన్గా కూడా అవుతూ ఉంటాయి, చాలా ఎక్కువ సార్లు కూడా అవుతుంటాయి. మనం ఉదాహరణకి తీసుకుంటే మనం ఇప్పుడు బయట చలికాలంలో బయటకు వెళ్ళాము, లేదంటే వర్షంలో తడిచాము, కామన్గా అయ్యే జలుబు కూడా మనకి అది వైరస్ వల్లనే అవుతుంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటారు దాన్ని. కానీ అది మనకి ఎక్కువ సార్లు ఎందుకు అవుతుందంటే అది మెల్లమెల్లగా మార్పు చెందుతూ ఉంటుంది. ఒకటే వైరస్ ప్రతిసారి ఇన్ఫెక్ట్ చేయదు. మనం లాస్ట్ టైం పాండమిక్లో చూస్తే కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో అది ఒకటే వేరియంట్ కాకుండా ప్రతిసారి మార్పు చెందుతూ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ చేసే స్వభావాన్ని తెచ్చుకుంటుంది. అలానే ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా ఒక నేచర్ ఉంటుంది, దాన్ని యాంటీజెనిక్ వేరియేషన్ డ్రిఫ్ట్ అంటారు. సో అది ప్రతిసారి ఏమవుతుందంటే 3 monthsకో మనకి అయిన ప్రతిసారి ఆ వైరస్ కొంచెం మార్పు చెంది మళ్ళీ మనకి జలుబులాగా అవుతుంటుంది. సో కామన్గా ఈ ఇన్ఫెక్షన్స్గా కేటగిరీలో చూసుకుంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్సే కామన్గా అవుతాయి. కంపేర్ టు బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటితో పోలిస్తే వైరల్ ఇన్ఫెక్షన్సే కామన్గా అవుతుంటాయి. మీరు అడిగినట్టుగా సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని స్పెసిఫిక్గా సీజన్స్లో అవుతుంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే పిల్లల్లో కొన్ని వైరస్లు వస్తుంటే ఏదైనా రొటావైరస్ అంటారు. ఆ రొటావైరస్ అన్నది మనకి చిన్నపిల్లల్లో చాలా విపరీతమైన విరోచనాలు చేయటం, మోషన్స్ చేయటం, వాంతులు చేసుకోవటం ఇలా అవుతుంటాయి. అలానే కొన్ని సీజన్స్లో మనం చూసుకుంటే చికెన్ పాక్స్ వైరస్ వస్తూ ఉంటుంది, అదే సీజన్లో ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలానే కొన్ని వైరస్లు చూసుకుంటే సీజన్కి సంబంధం లేదు, కొన్ని సీజనల్గా వచ్చే అంటే మీకు ఇప్పుడు దోమలు ఏమన్నా వచ్చే సీజన్ వర్షాకాలం తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో మనకి డెంగ్యూ వైరస్లు కానీ చికున్యా వైరస్ కానీ ఇలాంటివన్నీ కూడా యూజువల్గా సీజనల్లో ప్రబలుతుంటాయి. కొన్నిటికి సీజనల్గా ఉంటుంది, కొన్నిటికి సీజన్తో సంబంధం లేకుండా కూడా వస్తుంటాయి. ఓకే, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మామూలుగా మనకు సైంటిఫిక్ క్లాసిఫికేషన్ తీసుకుంటే అండి వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనం దాని ఉన్న జీనోమ్ని బట్టి క్లాసిఫై చేస్తారు. యూజువల్గా డిఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్ అని ఉంటాయి. మనం కామన్ జనాలకి చూసుకుంటే వైరస్లు చాలా రకాలు ఉన్నాయండి. అంటే కామన్గా మనం చూసుకుంటే ఇందాక అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఒకటి, మిగతాది డెంగ్యూ వైరస్లు కానీ చికెన్ గున్యా వైరస్లు కానీ చికెన్ పాక్స్ కానీ హెపటైటిస్ కానీ హెర్పిస్ కానీ ఇలా చాలా, రేబీస్ కానీ పోలియో కానీ ఇవన్నీ కూడా చాలా రకాల వైరస్లు మనకి కామన్గా వినే వాటిలో ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చాలా మందికి తెలియదు. ఈ బ్యాక్టీరియానో లేకపోతే చికెన్ పాక్స్ ఏదో బ్యాక్టీరియాలో వస్తుందో అలా అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనుషులకి అయ్యే ఇన్ఫెక్షన్స్ వైరస్ వల్లనే వస్తాయి ఇవన్నీ కూడా. సో దీంట్లో చాలా బ్రాడ్ బేస్డ్ కేటగిరీ ఉంటుంది. ఓకే, ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ వాటి గురించి ఒకసారి చెప్పండి. ఆ వైరల్ మామూలుగా అండి మనకి ఎలా అయితే మన డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారు, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో క్లాసిఫికేషన్ బట్టి చూసుకుంటే డిఎన్ఏ వైరస్ కింద వచ్చేవి మనకి హెపటైటిస్ వైరస్లు కానీ లేకపోతే కామన్గా అయ్యే ఫ్లూ వైరస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా డిఎన్ఏ కేటగిరీ కింద వస్తాయండి. మిగతా వైరస్లు అన్నీ కూడా కామన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కూడా ఇవన్నీ రిట్రోవైరస్ అంటారు, ఇవన్నీ కూడా మనకి ఆర్ఎన్ఏ వైరస్ కేటగిరీ కింద వస్తాయి. సో వాటిలో పెద్దగా మనకి దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్లో మార్పు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనకి జస్ట్ అది సైంటిఫిక్ క్లాసిఫికేషన్ మన క్లాసిఫై చేయడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ థింకింగ్కి దానివల్ల ఆర్ఎన్ఏ వైరస్కి అయితే ఒకలాగా డిఎన్ఏ వైరస్ ఒకలాగా అయితే ఏమి ఉండదు. ఓకే, అండ్ ఫ్లూ వైరస్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది ఒక హ్యూమన్ బాడీ మీద, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అట్ ద సేమ్ టైం నార్మల్ వైరల్ ఫీవర్స్ కానీ ఇవైతే ఎట్లా ఉంటుంది? ఫ్లూ పెద్దగా మనకేం పెద్దగా ఇబ్బంది చేయదండి, అన్లెస్ పేషెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ ఉంటే తప్ప. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఏంటంటే పేషెంట్ ఇమ్యూనిటీ సహజంగా ఉండాల్సిన దానికంటే కూడా కొంచెం తక్కువ ఉండటం. అంటే ఎస్పెషల్గా మరీ చిన్నపిల్లల్లో కానీ మరీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో కానీ రీసెంట్గా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకొని కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్లో కానీ లేకపోతే అండర్లయింగ్ ముందు నుంచి దీర్ఘకాలిక వ్యాధులు అంటారు, షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే చాలా రకాల లంగ్ డ్యామేజ్ ఉండి ఆస్తమా ఉండి లేకపోతే ఇలాంటి పేషెంట్స్కి తప్ప ఫ్లూ ఇన్ఫెక్షన్ జనరల్గా సింపుల్ ఇన్ఫెక్షన్ అండి, లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ లాగా ఉండదు. అన్లెస్ నేను ఇందాక అన్నట్టుగా ఫ్లూ వైరస్ కూడా ఒక్కొక్కసారి కొంచెం మార్పు చెంది రేర్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే యానిమల్స్కి వచ్చే ఫ్లూ మనకి అంటుకుంటే అది ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు.
ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు స్వైన్ ఫ్లూ వైరస్ అని ఉంటుందండి, అది కూడా ఫ్లూ వైరసే, కాకపోతే మనకి జనాలకి మనుషులకు వచ్చే వైరస్ కాదు కామన్గా. అది పిక్స్ ద్వారా మనకి పిక్స్ హ్యాండిల్ చేసే మనుషుల నుంచి అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అది వచ్చినప్పుడు ర్యాపిడ్గా లంగ్స్ని డ్యామేజ్ చేయడం, కరోనా వైరస్ ఎలా అయితే మనకి లంగ్స్ని వెంటనే బాగా డ్యామేజ్ చేసి వితిన్ 5 to 7 daysలో పేషెంట్స్ ఆక్సిజన్ మీద వెళ్ళిపోతారో, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్లూలో కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీకు అయితే స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే బర్డ్ ఫ్లూ కానీ ఇలాంటివన్నీ మనకు వచ్చే ఫ్లూ జ్వరాలు. కామన్గా అయ్యే ఫ్లూ అయితే పెద్దగా ఇబ్బంది పడదు, ఓన్లీ ఒక 2 నుంచి 3 రోజుల వరకు రన్నింగ్ నోస్ ఉండి, తలనొప్పిగా ఉండి, బాడీ పెయిన్స్ ఉండి అలా ఉంటుంది. కొంతమందికి పొడి దగ్గులాగా కూడా రావచ్చు. అది 3 నుంచి 5 రోజులు పట్టే జ్వరం, అది 5 daysలో సెల్ఫ్ లిమిటింగ్ అయిపోతుంది. సో వాటికి పెద్ద భయపడాల్సింది ఏం లేదు. అన్లెస్ పేషెంట్కి విపరీతమైన జ్వరం ఉండి, ఇందాక అన్నట్టుగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో చాలా ఇబ్బంది పడతారు. అలాంటి కేసెస్లో ఒకవేళ ఫీవర్ ఒక 3-4 రోజులకి తగ్గట్లేదంటే దెన్ డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. అదర్వైజ్ ఇలాంటి ఫ్లూ జ్వరాలు ఇవన్నీ సింపుల్ జ్వరాలు అయితే మనకి పారాసిటమాల్ వేసుకొని వామ్ వాటర్ తాగి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అంటే ఎందుకంటారు ఇట్లాగా ఒక నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇలా వెంటనే తగ్గిపోతాం మనం చూస్తూ ఉంటాము, అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ వైరల్ ఫీవర్ అయితే మాత్రం కొన్ని రోజుల వరకు ఉంటుంది, హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. అదే అండి, మనకి ఇది యాక్చువల్లీ అండి మనం ఫ్లూ కేటగిరీ కూడా ఒక టైప్ ఆఫ్ వైరసే. వైరల్ ఫీవర్స్ అంటే మనకి ఫ్లూ తప్పించి మిగతా వైరల్ ఫీవర్స్ కామన్గా వచ్చే మనకి సీజనల్గా మాట్లాడుకుంటే మనకి డెంగీ ఒకటి, చికెన్ గున్యా వైరస్ కానీ ఇవి ఎక్కువ రోజులు ఇంపాక్ట్ చేయిస్తాయండి. ఎందుకంటే మామూలుగా డెంగ్యూ ఫీవర్ చూసుకుంటే దోమల వల్ల వస్తాయి కదా, ఈ దోమల వల్ల వచ్చిన ఫీవర్ ఫస్ట్ టైం వచ్చిన డెంగ్యూ ఫీవర్ యూజువల్గా సింపుల్గా తగ్గిపోతుందండి. ఒక 3-4 రోజులు ఫీవర్ ఉంటుంది, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ డెంగ్యూ వైరస్తో ప్రాబ్లం ఏంటంటే అండి 4 టైప్ డెంగ్యూ వైరస్లు ఉంటాయి, ABCD అంటారు. మనకు ఒకసారి దోమ కుట్టి ఏ వైరస్ ఒకవేళ వస్తే మనకి లైఫ్ లాంగ్ మళ్ళీ ఇంకోసారి ఏ వైరస్ రాదు, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. కాకపోతే B వైరస్తో మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు, కాబట్టి సెకండ్ టైం థర్డ్ టైం కూడా మనకి డెంగ్యూ వైరస్ రావచ్చు. కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది డెంగ్యూ వైరస్ టెస్ట్ చేయించుకోరు కూడా, సిమ్టమాటిక్ గా తగ్గిపోయింది కాబట్టి వాళ్ళకి అసలు వచ్చినట్టు కూడా తెలియదు. కాకపోతే సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం చాలా హై ఫీవర్ 1 week 10 days వరకు టైం పట్టొచ్చు. ఆ టైంలో 4వ రోజు నుంచి 5వ రోజు నుంచి ప్లేట్లెట్ కణాలు పడిపోవటము, శరీరం మీద ఎర్రగా మచ్చలు రావటము, ఇవన్నీ కూడా ఏంటంటే ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ తేడా అయ్యి మనకి సెకండ్ టైం థర్డ్ టైం డెంగ్యూ ఫీవర్ ఎక్కువ రోజులు ఉంటుంది. అలానే చికెన్ గున్యా వైరస్ కూడా ఏంటంటే అండి మనకి చాలా మందికి మీరు చూస్తే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి చికెన్ గున్యాలో. యూజువల్గా చిన్నపిల్లల్లో అయితే మనకు అసలు అంత సివియర్గా జాయింట్ పెయిన్స్ కూడా వాళ్ళు చెప్పరు. ఎవరైతే మరీ పెద్దవాళ్ళు ఉంటారో, ఇంతకుముందు డిసీజెస్ అంటే బోన్స్ బాగా వీక్ ఉన్న డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కసారి 6 months వరకు కూడా చికెన్ గున్యా నొప్పులు అనేవి ఉంటాయి. అంటే ఆస్టియోపోరోటిక్ బోన్స్ అంటారు. అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కాల్షియం తగ్గిపోయి బోన్స్ జాయింట్స్ వీక్ ఉన్న వాళ్ళలో ఆ పెయిన్స్ అన్నది ఎక్కువ రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలానే మనం చూసుకుంటే మనకి ఇంతకుముందు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అన్ని జాయింట్స్తో పోలిస్తే ఆ జాయింట్ మళ్ళీ చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నొప్పి అవుతుంది. సో బేసికలీ డిసీజ్ జాయింట్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో అందుకనే మనకి చికెన్ గున్యా ఫీవర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అది చలికాలంలో వచ్చింది అనుకోండి, ఈ చలికి జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా చాలా మందిలో 3 months 4 months వరకు కూడా పెయిన్స్ అన్నవి ఉంటాయి. సో అది మనం మెల్లమెల్లగా మనం డాక్టర్ని చూయించుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అది మెల్లమెల్లగా చికెన్ గున్యా నుంచి కూడా కోలుకుంటారు పేషెంట్స్ అందరు. ఓకే. అండ్ సర్టన్ టైంలో అంటే ఈ చికెన్ గున్యా కావచ్చు లేదంటే డెంగీ కావచ్చు వరుసగా ఇవే కేసెస్ చూస్తూ ఉంటారు. ఓవర్ అ పీరియడ్ మళ్ళీ అవి తగ్గిపోతాయి, ఆ తర్వాత మళ్ళీ వినము, అలా ఎందుకు ఉంటుంది అంటే? బేసిక్ గా అండి మనకి ఇవి సీజనల్ జ్వరాలు అని ఆ సీజన్స్ లోనే ఎందుకు వస్తాయంటే అండి, యూజువల్ గా వర్షం పడి మనకి ఆగిపోయే స్టేజెస్ లో ఏమవుతుందంటే అండి, వర్షం ఒక చోట నిల్వ ఉంటుంది కదండి, ఆ టైంలో ఇట్స్ ఏ వెరీ గుడ్ బ్రీడింగ్ ప్లేస్ అంటారు. అంటే మస్కిటోస్ ఎగ్స్ చేసి మళ్ళీ ఆ బ్రీడింగ్ ప్లేస్ మల్టిప్లై అవడానికి అది అనువైన ప్లేస్. కదులుతున్న వాటర్లో యూజువల్గా అవి బ్రీడ్ చేయండి, స్టాగ్నెంట్గా ఉన్న వాటర్ మీద అవి బ్రీడ్ అవుతుంటాయి. కాబట్టి మనకు వర్షాకాలంలో ఈ సీజనల్ ఫీవర్స్ ఏవైతే మనం వైరస్ బ్యాక్టీరియా కాకుండా దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం. అంటే చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఒక 3 to 4 months వరకు మనకి యూజువల్గా డిసెంబర్ వరకు వస్తాయి. దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి మనకి ఫ్లూ జ్వరాలు స్టార్ట్ అవుతాయి, జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి. ఏప్రిల్ వచ్చే టైంకి అసలు మొత్తం మనకి అసలు చాలా డెంగ్యూ కేసెస్ అసలు కనపడటం ఆగిపోతుంది. సో ఆ టైంలో మనకి మోషన్స్ అవటం, ఫుడ్ ఇన్ఫెక్షన్స్, ఎండాకాలంలో ఈ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా మనకి మనిషికి అర్బనైజేషన్ అంటామండి, మనం సిటీ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ మనం చుట్టుపక్కల ఉన్న హైజీన్ని బట్టి మనకి
వైరల్ ఫీవర్స్ ఏవైతే ఎక్కువగా వస్తుంటాయి, ఎస్పెషల్గా మనకి ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ ఈ ఏరియాస్లో ఏంటంటే అర్బనైజేషన్ ర్యాపిడ్గా అవటం వల్ల మెట్రోస్లో ఈ డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు ఆ సీజన్స్లో కనపడుతుంటాయి. ఓకే, చిన్న పిల్లల్లో వచ్చే ఫ్రీక్వెంట్గా వచ్చే వైరల్, చిన్నపిల్లల్లో కామన్గా వచ్చేవి జలుబు ఇన్ఫెక్షన్స్ అండి, ఫ్లూ ఇన్ఫెక్షన్సే కామన్గా వస్తుంటాయి. మరీ 1 year లోపు పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, కామన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే మాత్రం మనకి రోటా వైరస్ అండి, చాలా ఇంపార్టెంట్ వైరస్ అండి. ఇది చాలా మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ కూడా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే ఒకసారి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే పిల్లలు రోజుకి 10 నుంచి 30 సార్లు కూడా మోషన్స్ చేస్తూనే ఉంటారు. దానివల్ల డిహైడ్రేషన్ అయిపోవటం, చాలా మంది కేసెస్లో హాస్పిటలైజేషన్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి కిడ్నీ కూడా ఫిల్టరేషన్ ఆగిపోతుందండి, మరీ ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతే కిడ్నీ ఫిల్టరేషన్ ఆగిపోవటము, మరీ రేర్గా అయితే పిల్లల్లో డెత్స్ కూడా అవుతుంటాయండి. అండ్ చాలా సింపుల్ థింగ్ ఏంటంటే అండి, ఈ రోటా వైరస్ క్యాన్ బి ఈజీలీ ప్రివెంటెడ్ విత్ వ్యాక్సిన్ అండి. చాలా మంది ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ మధ్య కాలంలో రోటా వైరస్ కూడా వ్యాక్సిన్ ఇంక్లూడ్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు, రోటా వైరస్ వేయించుకోనే అవసరం లేదనుకుంటారు. మనం ఎలా అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ప్రివెంట్ చేయొచ్చో, పోలియో వైరస్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు చూసుకుంటే 40 years క్రితం ఇండియాలో చికెన్ పాక్స్ ఉండేదండి. అలానే స్మాల్ పాక్స్ కూడా ఉండేది. స్మాల్ పాక్స్ ఇప్పుడు, చికెన్ పాక్స్ ఇప్పటికీ ఉంది కానీ స్మాల్ పాక్స్ ఎరాడికేట్ అయిపోయింది ఇండియా నుంచి. స్మాల్ పాక్స్ అయితే చికెన్ పాక్స్ కంటే కూడా పెద్ద వెసికల్స్ వచ్చేవి. చాలా మందికి మీరు పాతకాలం వాళ్ళకి చూస్తే స్మాల్ పాక్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి చాలా చాలా స్కార్స్ ఉంటాయి. సో స్మాల్ పాక్స్ ని మనం ఎలా ఎరాడికేట్ చేసామంటే ఎక్స్టెన్సివ్ ఇమ్యునైజేషన్ చేయడం స్టార్ట్ చేశారు. వ్యాక్సిన్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే స్మాల్ పాక్స్ ఎరాడికేట్ అయిపోయింది. అలానే మనం పోలియో కూడా ఆల్మోస్ట్ నియర్ ఎరాడికేషన్కి వచ్చేసాం. పోలియో డ్రాప్స్ గురించి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం ఇవన్నిటి వల్ల. అలానే రోటా వైరస్ కూడా పిల్లల్లో ఈ మోషన్స్ రాకుండా ఉండాలంటే సింపుల్ వ్యాక్సిన్ వేయించుకుంటే రోటా వైరస్ది మనం రాకుండా ఉంటుంది. అలానే చాలా వైరస్ కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కాలంలో. ఓకే, అండ్ డాక్టర్, ఇప్పుడున్న వైరసెస్ లో మనం దేని సీరియస్ గా తీసుకోవాలి, లేదంటే దేన్ని వచ్చి తగ్గిపోతుందిలే అని సింపుల్ గా తీసుకోవచ్చు? మనం వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తే అండి, ఒక ఏదైనా జ్వరం 2 days నుంచి 3 days వరకు తగ్గట్లేదు, విపరీతమైన వాంతులు కానీ, విరోచనాలు అవటం కానీ, లేకపోతే శరీరం మీద ర్యాష్ అంటారండి. యూజువల్గా కామన్గా వైరల్ ఫీవర్స్లో మనం ర్యాష్ అబ్జర్వ్ చేస్తాము. అంటే మనకి మీజిల్స్ వచ్చినా కానీ, మమ్స్ వచ్చినా, మనకి మమ్స్ వస్తే పెరోటిడ్ గ్లాండ్స్ స్వెల్లింగ్ వస్తుంది. అలానే చికెన్ పాక్స్ లాగా ఏదైనా వెసికల్స్ వచ్చినా కానీ, అండ్ ఫీవర్ 3rd day కూడా తగ్గట్లేదంటే మాత్రం ఒకసారి బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే ఒకసారి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూయించుకోవటం అన్నది మంచిదండి. అదర్వైజ్ సింపుల్ పారాసిటమాల్తో ఫీవర్ రెస్పాండ్ అయిపోయి 3rd day 4th day మనకి ఫీవర్ సిమ్టమ్స్ పెద్దగా లేవంటే మాత్రం మనకు దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇందాక చెప్పినట్టుగా జలుబు అయింది అనుకోండి, వర్షంలో తడిచి వచ్చారు, జలుబైంది, జస్ట్ సింపుల్ పారాసిటమాల్ ఒకటి యాంటీ అలర్జిక్ మెడిసిన్ ఏదైనా తీసుకొని ఒక 3 days 4 days రెస్ట్లో ఉంటే యూజువల్గా 4 to 5 daysలో తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకుండా మనకి దగ్గుతుంటే గ్రీన్ కలర్గా ఫ్లమ్ రావటం కానీ, ముక్కులో నుంచి గ్రీన్ కలర్గా కానీ, ఎల్లో కలర్గా సెక్రీషన్స్ రావటం కానీ అలా ఉంటే మాత్రం అది వైరస్ తర్వాత బ్యాక్టీరియా కూడా అటాక్ అయినట్టు అర్థం. మామూలుగా మనకి ఉట్టి జలుబు అయితే మాత్రం వైరస్ వల్ల వాటరీ సెక్రీషన్స్ వస్తాయి ముక్కులో నుంచి. ఒకవేళ థిక్ మ్యూకస్ కలర్ చేంజ్ అయ్యి ఎల్లో గానీ గ్రీన్ గానీ వస్తుంటే అప్పుడు బ్యాక్టీరియా కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ అయినట్టు. సో కామన్ గా జలుబు అయితే ఫస్ట్ వైరస్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండి మనం హెల్త్ నెగ్లెక్ట్ చేస్తే 4th day 5th day కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా కన్వర్ట్ అవుతుంది, బ్యాక్టీరియా కూడా యాడ్ అవుతుంది దానికి. సో అలాంటి కేసెస్ లో మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదన్నా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అవసరం అయితే యాంటీబయాటిక్స్ అలాంటివి వాడితే సరిపోతుంది, అది బ్యాక్టీరియా ఉంటేనే. అండ్ ప్రాణాంతకమైన వైరస్లు అంటే ఎటువంటివి? ప్రాణాంతకం అనుకుంటే అండి, నంబర్ 1 అండి రేబీస్ వ్యాక్సిన్ అండి, రేబీస్ వైరస్ అండి. రేబీస్కి ఇప్పటి వరకు క్యూర్ లేదండి. రేబీస్ అన్నది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 2 ఏమో బతికారండి, రేబీస్ వచ్చి బతికిన వాళ్ళు. రేబీస్ ఒకసారి వస్తే మాత్రం 100% మోర్టాలిటీ అండి, చనిపోతారు పేషెంట్. మనం ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా రేబీస్కి ట్రీట్మెంట్ అంటూ లేదు. కానీ రేబీస్ ఒకసారి మనకి ఏదైనా కుక్క కరిచిన తర్వాత ఆ కుక్క ఇన్ఫెక్టెడ్ కుక్క అయితే ఆ కుక్కకు కూడా 10 daysలో చనిపోతుంది. సో మనం యూజువల్గా డాగ్ని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మనకి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉందండి రేబీస్కి వ్యాక్సిన్ వెంటనే వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అన్ని చోట్ల ఫ్రీగా అవైలబుల్ ఉందండి రేబీస్ వ్యాక్సిన్ అన్నది. యూజువల్గా 4 to 5 doses ఇస్తారు రేబీస్ వ్యాక్సిన్. దాంతోపాటు వూండ్ ఒకవేళ చాలా పెద్దగా ఉందనుకోండి, చాలామంది తెలియకుండా ఏంటంటే అండి దాన్ని సూచరింగ్ చేస్తారు. ఎప్పుడైనా కుక్క కరిచిన తర్వాత సూచరింగ్ చేయకూడదు, దాన్ని ఓపెన్ గానే పెట్టాలి. క్లోజ్ చేస్తే ఆ వైరస్ ఇంకా లోపలికి బాడీ లోపలికి నరాల మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ఓపెన్ గా పెట్టి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇస్తారు. అలా ఇస్తే అది చాలా వరకు మనం రేబీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు
కుక్క కరిచిన తర్వాత కూడా. కానీ చాలామంది ఏం చేస్తారంటే రేబీస్కి ఇంక్యుబేషన్ పీరియడ్ లాంగ్ అండి. అంటే ఏంటంటే కుక్క కరిచిన తర్వాత మనకి రేబీస్ రావడానికి కొంతమందిలో 5 నుంచి 10 ఏళ్ళు కూడా పట్టచ్చు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం కరిచిన కుక్క వల్ల కూడా మనకి 5 ఏళ్ల తర్వాత కూడా రేబీస్ రావచ్చు. సో అందుకని రేబీస్ కుక్క ఏదైనా కానీ కుక్క కరిస్తే మనం ఫస్ట్ డాక్టర్ని కలిసి అది వ్యాక్సినేటెడ్ డాగ్ అయితే షెడ్యూల్ మారుతుంది, వ్యాక్సినేటెడ్ కాకుండా స్ట్రీట్ డాగ్ అయితే దానికి వేరే డోసెస్ ఇస్తారు. అలా మనం రేబీస్ ఒకటి చాలా హార్మ్ఫుల్ అండి, అది చాలా ప్రాణాంతకమైనది. అది కాకుండా చూసుకుంటే హెచ్ఐవి వైరస్ అండి. మనకి హెచ్ఐవి వైరస్ యాజ్ సచ్ మనుషుల్ని చంపదండి, అది జస్ట్ ఇట్ వాంట్స్ టు సర్వైవ్ అలాంగ్ విత్ ద హోస్ట్ అంటారు. అంటే మనిషిని లోపల ఉండి దాంతోపాటు బతకాలనుకుంటుంది. కాకపోతే ఏం చేస్తుందంటే అది ఇమ్యూనిటీ విపరీతంగా తగ్గించేయటం వల్ల వేరే ఇన్ఫెక్షన్స్ అన్నవి అటాక్ అవుతాయి. అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయినా కూడా అంటే మెనింజైటిస్ అవుతాయి హెచ్ఐవి పేషెంట్స్లో. మెదడు వాపు వ్యాధి అంటారు, డైరెక్ట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోతాయి. అంటే హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఇప్పించుకోకపోతే అది లాస్ట్ స్టేజ్ని మనం ఎయిడ్స్ అంటారు. సో అలాంటి వైరస్ వచ్చినప్పుడు కూడా మనకి ప్రాణాంతకం కావచ్చు. అలా కాకుండా కొన్ని లాస్ట్ టైం మనకు వచ్చిన పాండమిక్లో కరోనా వైరస్ని లాస్ట్ స్టేజెస్ వరకు నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటివి కొన్ని ప్రాణాంతకం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ 90% ఆఫ్ ద కేసెస్ మోర్టాలిటీ చాలా చాలా తక్కువ అండి. మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటికి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా వాటికి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా వాటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. ఓకే, కాలర్ ఉన్నారు వంశీ గౌడ్. నమస్తే అండి, సమస్య చెప్పండి. హలో వంశీ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం ఇది 2-3 days బ్యాక్ ఒక ఫీవర్ వచ్చిందండి, ఫీవర్ స్పైక్స్. తర్వాత కొంచెం ఈ రోజు నుంచి బాగా ఎలర్జీస్, మామూలుగా రెడ్ పింపుల్స్ లెక్క వస్తున్నాయి సార్. ఏంటండి? బాగా ఎలర్జీ వస్తున్నారు సార్, బాడీ మొత్తం ఎలర్జీ వస్తుంది. దద్దులు ఏమైనా ఉన్నాయండి మీకు? లైట్ గా ఉన్నాయి సార్, రెడ్నెస్ వస్తున్నాయి సార్. ఓకే, జాయింట్ పెయిన్స్ కానీ అలా ఏమైనా ఉందా అండి? అంటే పెయిన్స్ ఉన్నాయి సార్, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కొన్ని బాడీ పెయిన్స్ ఉన్నాయి. జలుబు కానీ, గొంతులో నొప్పి కానీ, దగ్గు కానీ ఏమైనా ఉందా అండి? దగ్గు ఏం లేదు సార్, ఇది రైట్ సైడ్ సైనస్ ఉందని చెప్పారు సార్. ఓకే, సరే అండి. మామూలుగా సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే మనకి తలనొప్పిగా ఉండటం, బాడీ పెయిన్స్ అలా ఉంటుందండి. నోస్ బ్లాక్ ఏమైనా ఉందా మీకు? నోస్ బ్లాక్ ఏం లేదు సార్. సరే అండి, కొంచెం శరీరం మీద ఎర్రగా ఎలర్జిక్ ర్యాష్ లాగా వస్తుంది అంటున్నారు కాబట్టి అది వైరల్ ర్యాషా ఏంటన్నది ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి, సిబిపి అంటారు. ఓకే సార్. ఒక సిబిపి టెస్ట్ చేయించుకుంటే మీకు దాంట్లో ప్లేట్లెట్ కణాలు ఏమైనా తక్కువ ఉన్నాయా, తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్నాయా అన్నది చూసి చెప్పేస్తారు మీకు వైరలా ఏంటన్నది. ఒకవేళ ప్లేట్లెట్స్ బార్డర్ లైన్లో ఉంటే మాత్రం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ పారాసిటమాల్ వేసుకొని ఇనఫ్ రెస్ట్ తీసుకోండి అండ్ నీళ్లు బాగా తీసుకోండి. ఏ వైరల్ ఫీవర్కైనా చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి. ఓకే సార్. హైడ్రేషన్ బాగా తీసుకొని పారాసిటమాల్ వేసుకోండి. పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఏం వాడకండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎంత బాడీ పెయిన్స్ ఉన్నా, హెడేక్ ఉన్నా, ఏమున్నా పెయిన్ కిల్లర్స్ వాడకుండా జస్ట్ డోలో టాబ్లెట్ పారాసిటమాల్ వేసుకోండి. ఓకే సార్. ఒకసారి ఈ రోజు రేపు కానీ ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అంటారు, ఆ టెస్ట్ ఒకసారి చేయించుకొని డాక్టర్ గారిని ఒకసారి కలవండి, ఒకసారి ఎందుకైనా మంచిది చూపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే డాక్టర్, ఇప్పుడు జలుబు లేదా దగ్గు, ఫీవర్, వైరల్ ఫీవర్స్ అనగానే యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు, ఎంతవరకు మంచిదంటారు? అండి, యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఇండియాలో ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ దొరకటం చాలా అది ఒక విధంగా చాలా నష్టం అండి మన ఇండియన్స్కి. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఒకసారి ఇన్ఫెక్షన్ మనకైతే అండి మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకూడదండి. సింపుల్ వైరల్ ఫీవర్స్కి అయితే అసలే అవసరం లేదు. మనకి ఏ జ్వరమైన వైరల్ ఫీవర్స్ మీకు ఇందాక చెప్పినట్టుగా 3 రోజులు పట్టే జ్వరం 3 రోజులు పడుతుంది, 5 రోజులు పట్టేది 5 రోజులు పడుతుంది జలుబు అయితే. సో ఎజిథ్రోమైసిన్ అండి, ఈ కాలంలో అసలు ఎజిథ్రోమైసిన్ పనిచేయటమే అయిపోయింది. ఏ జలుబు ఉన్నా కూడా, థ్రోట్ పెయిన్ ఉన్నా కానీ డైరెక్ట్ వెళ్తారు మెడికల్ షాప్లో, ఎజిథ్రోమైసిన్ పెయిన్ కిల్లర్స్ ఈ మెడిసిన్స్ తీసేసుకుంటారు, 3-4 days వాడతారు, తగ్గిపోతుంది అనుకోండి, ఎజిథ్రోమైసిన్ వల్లనే తగ్గింది అనుకుంటారు. సో అలా అవసరం లేదండి. అసలు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఏంటంటే మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒకటి డెవలప్ అవుతుంది అండ్ సొసైటీలో కూడా మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటామండి. అండ్ ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలామంది యాంటీబయాటిక్స్ మొత్తం కోర్స్ కూడా కంప్లీట్ చేయరు, 5 days కంప్లీట్ చేయరు, ఒక 2 days 1 day వాడతారు, వాడి పార్షియల్ రికవరీ అవుతుంది, ఆపేస్తారు. ఆ పార్షియల్ రికవరీతో ఏం చేస్తారంటే అండి ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ అయితే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ యాంటీబయాటిక్ నీడ్ ఉండి డాక్టర్ ఇస్తే మాత్రం కోర్స్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజుల్లో తగ్గినట్టు తగ్గి
మళ్ళీ తర్వాత అది మనకి రెసిస్టెంట్ బ్యాక్టీరియా కింద తయారైతే తర్వాత సేమ్ మందులు వాడినా చేయకపోవచ్చు. సో అందుకని ఎప్పుడైనా అది మనం ఆ ఇన్ఫెక్షన్ మన ఇంట్లో వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేసామనుకోండి, సింపుల్ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవచ్చు, వాళ్ళకి అది చాలా లైఫ్ థ్రెటనింగ్ గా టర్న్ అవ్వచ్చు. అందుకని మనం యూజువల్ గా చూసుకుంటే అండి లాస్ట్ 20 to 30 years లో మనకి కొత్త యాంటీబయాటిక్స్ రావటం అనేది చాలా తగ్గిపోయిందండి. అందుకని మనం యాంటీబయాటిక్స్ని చాలా విలువైనగా మెడిసిన్స్గా చూడాలి. సో ఎలా పడితే అలా యాంటీబయాటిక్స్ వాడితే మనకే నష్టం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న సొసైటీకి కూడా మనం నష్టం చేస్తున్నట్టు. సో ఏదైనా మనం యాంటీబయాటిక్ వాడాల్సి వస్తే కోర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి, దట్టు విత్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షనే వాడండి. పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా వాడటం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోవచ్చు. ఒక్కొక్కసారి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీ మీద డిహైడ్రేషన్ వల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతుంటాయి. సో చాలామంది పేషెంట్స్ అది లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయటం వల్ల ఆ హ్యాబిట్ అన్నది సొసైటీలో యాజ్ సచ్ చాలా యాంటీబయాటిక్స్ పనిచేయడం తగ్గిపోయినాయండి. సో అందుకని మనం యాంటీబయాటిక్ ఏదైనా వాడాల్సి వస్తే ప్రాపర్గా వాడాలి, కోర్స్ కంప్లీట్ చేసి వాడాలి. ఓకే, ఇది అసలు నార్మల్ ఫీవర్ అయినా లేదంటే డెంగీనా మలేరియానా లేదా ఇంకేదైనా అనేది టెస్ట్ లేకుండా కూడా సెల్ఫ్గా తెలుసుకోవచ్చు అంటారా? జలుబు దగ్గు ఉంటే మనకి కామన్గా అర్థమైపోతుందండి, సింపుల్ జలుబు ఇది ఫ్లూ ఇన్ఫెక్షన్ అని. ఒకవేళ ఇందాక కాలర్ గా ఆయన అడిగారు కదా, అలానే మనకి 3-4 డేస్లో ఫీవర్ తగ్గట్లేదు అనుకోండి, మనం డెఫినెట్గా టెస్టింగ్ అన్నది చేయించాలండి. వైరల్ ఫీవర్స్లో ఏ రకం వైరస్ అన్నది మనం బ్రాడ్ బేస్డ్ సిమ్టమ్ని బట్టి చెప్పలేము, అన్లెస్ కొన్ని సిమ్టమ్స్ ఈజీగా తెలిసిపోతాయి. అంటే చికెన్ పాక్స్ లాగా వచ్చింది అనుకోండి, వస్తే మనం ఈజీగా చెప్పేచ్చు ఇది చికెన్ పాక్స్ వైరస్ అండి, ఇదేం భయపడాల్సిందేం లేదు. కొన్ని వైరల్ ఫీవర్స్ ఏంటంటే 4th day 5th day నుంచి ర్యాష్ డెవలప్ అవుతాయి. సో అలా ర్యాష్ వస్తున్నప్పుడు అది డెంగ్యూ వల్ల వచ్చిన ర్యాషా లేకపోతే వేరే ఏదైనా ప్లేట్లెట్స్ తగ్గి, మలేరియాలో కూడా ప్లేట్లెట్స్ తగ్గచ్చు. సో కాకపోతే మలేరియా సిమ్టమ్స్ ఏంటంటే ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతాయి. చలి జ్వరం వస్తుంది బాగా, ఎవ్రీ 2 days ఒకసారి 1 day ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది సైకిల్. అంటే మలేరియాలో చాలా రకాల మలేరియాలు ఉంటాయి. కొన్ని మలేరియా ఇన్ఫెక్షన్స్ 24 hours ఒకసారి సైకిల్, కరెక్ట్గా 24 hours ఒకసారి ఫీవర్ వస్తుంది అదే టైంకి. కొన్ని 48 hours వస్తాయి. సో కొన్ని ఇండైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ బ్రాడ్ బేస్డ్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుందండి. ఓకే, మరో కాలర్ నటాషా ఉన్నారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నటాషా గారు. అండ్ డాక్టర్, కొంతమందిలో డబుల్ టైం వస్తుంది, ఫీవర్ కూడా వచ్చి తగ్గిపోయి మళ్ళీ స్టార్ట్ అవుద్ది, అంటే డబుల్ టైఫాయిడ్ అని ఇలా ఉంటాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇవి కూడా బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయంటారా హ్యూమన్ బాడీ మీద? మన ఇండియాలో అండి ఈ టైఫాయిడ్ ఫీవర్ గురించి చాలా మిస్కన్సెప్షన్ ఉందండి. ఏ ఫీవర్ అడిగినా పేషెంట్స్ని నాకు టైఫాయిడ్ వచ్చిందని అంటుంటారు. టైఫాయిడ్ ఫీవర్ అండి సిమ్టమ్స్ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుందండి. యాక్చువల్గా దాన్ని స్టెప్ ల్యాడర్ ఫీవర్ అంటారు. ఫీవర్ కంటిన్యూస్గా రైజ్ అవుతూ ఉంటుంది, ఒక ల్యాడర్ ఎలా ఎక్కుతూ ఉంటుందో అలా కంటిన్యూస్గా రైజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాంతులు, మోషన్స్, కడుపులో నొప్పి ఇలా ఉంటాయి సిమ్టమ్స్. అండ్ టైఫాయిడ్ ఫీవర్ని ఫస్ట్ 1 weekలో కనుక్కోవాలంటే మనం బ్లడ్ కల్చర్ ఒక్కటే మార్గం అండి. కాకపోతే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ల్యాబ్స్లో వెళ్ళి వైరల్ టెస్ట్ అని ఉంటుంది, ఆ వైరల్ టెస్ట్ చేయించుకుంటే అది ఫాల్స్ పాజిటివ్ ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే ప్రాపర్ కిట్ యూజ్ చేయరు ల్యాబ్స్లో, అది ఫాల్స్ పాజిటివ్ వచ్చి ఏ మామూలు వైరల్ ఫీవర్ కూడా టైఫాయిడ్ జ్వరం అని అంటుంటారు. సో టైఫాయిడ్ ఫీవర్ అంత కామన్గా రాదు, ఒకవేళ వచ్చినా కానీ దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది, బ్లడ్ కల్చర్ చేస్తే సరిపోతుంది, తెలిసిపోతుందండి. ఓకే, జలుబు, దగ్గు, జ్వరం అనేవి కామన్ గా వచ్చేవే సీజన్ తో సంబంధం లేకుండా. సో వీటి నుండి బయటపడడానికి ఏదైనా సింపుల్ థింగ్స్ ఎలాంటివి ఫాలో అవ్వాలంటారు? మనము జలుబు నుంచి యాజ్ సచ్గా బయటపడాలంటే అండి, అంటే వెరీ కోల్డ్ ఎన్విరాన్మెంట్ని కొంచెం అవాయిడ్ చేయాలండి. అంటే ఎస్పెషల్లీ హై రిస్క్ ఇండివిజువల్స్, ఇందాక అనుకున్నట్టుగా ఓల్డ్ పీపుల్ కానీ, ఆస్తమా ఉన్న పేషెంట్స్ కానీ, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే ముందు టీబీ అయ్యి లంగ్స్ బ్యాడ్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, అలాంటి పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, వీళ్ళందరూ కామన్గా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఫంక్షన్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, లేకపోతే ఏదన్నా పిలిగ్రిమేజ్ అలా వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా అయితే వెళ్ళాల్సి వస్తే మాస్క్ వేసుకుంటే చాలా వరకు ఈ ఫ్లూని మనం ఇగ్నోర్ అంటే రాకుండా ప్రివెంట్ చేయొచ్చండి. ఒకవేళ వస్తే మాత్రం ఇనఫ్ వాటర్ అండి చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ ప్రాపర్గా తీసుకొని వామ్ వాటర్ తాగి పారాసిటమాల్ వేసుకొని రెస్ట్ ఇస్తే బాడీకి యూజువల్గా రెస్పాండ్ అయిపోతారు చాలా మంది కూడా. ఓకే, అండ్ వైరల్ ఫీవర్స్ మీద కూడా అసలు ఎలాంటి అవగాహన మనలో ఉండాలంటారు? వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి మనం? మనకి 3 to 4 daysలో ఫీవర్ తగ్గట్లేదండి, అప్పుడు మనం డెఫినెట్గా టెస్టింగ్ అన్నది వెళ్ళాలి. డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే మనకి
కామన్గా అయ్యే అంటే 4th డే 5th డే వరకు వచ్చే వైరల్ ఫీవర్స్లో బాగా సీరియస్ అయ్యేవి కొన్ని అండి. అంటే డెంగ్యూ ఫీవర్ కానీ, మనకి చికెన్ గున్యా కానీ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకి బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. డెంగ్యూ టెస్ట్ ఉంది అవైలబుల్గా, యాంటీజెన్ టెస్ట్లు ఉంటాయి, యాంటీజెన్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది. వాటికి మనం యూజువల్గా ప్రికాషన్గా చూసుకోవాలంటే అండి, మన చుట్టుపక్కల సరౌండింగ్స్ మనకి దోమలు అవి లేకుండా చూసుకోవాలి. అండ్ డెంగ్యూ దోమలు అండి డే టైంలో కొడతాయండి. చాలామంది ఏంటంటే నైట్ టైంలో మనం ఆల్అవుట్ అవి పెట్టుకొని మస్కిటో రిపెలెంట్స్ పెట్టుకొని పడుకుంటాం, కానీ డెంగ్యూ వైరస్ కుట్టేదే డే టైంలో అండి. సో మనం ఎస్పెషల్గా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి మస్కిటో రిపెలెంట్స్ పెట్టి పంపించడం చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే చీకటిగా ఉన్న ప్రదేశాలు ఏవైతే బెంచ్ కింద కానీ, మనం కూర్చున్న టేబుల్ కింద కానీ, అలాంటి క్రౌడెడ్ డార్క్ ప్లేసెస్లో డే టైంలో కుడతాయి. సో అందుకని మనం ఉట్టి మస్కిటో నెట్ వేసుకుంటే నైట్ టైంలో మనకి రాకుండా ఉంటుందని అనుకోవద్దు. సో డే టైంలో కూడా మనకి దోమలు కుడితే ఫీవర్స్ రావచ్చు. సో అందుకని మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వాటర్ నిల్వ లేకుండా మన ఇమ్యూనిటీని బాగా ఉంచుకోవాలండి. ఈ కాలంలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నది హెల్తే అండి. సో హెల్త్ ఎలా చూసుకోవాలంటే ప్రాపర్ టైంకి స్లీప్ అండి, దాని తర్వాత ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వారంలో ఒక 4 రోజులు 3 రోజులు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఓవరాల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ తొందరగా రికవర్ అవుతాం ఇమ్యూనిటీ. అలానే మనం ఎంత ఇమ్యూనిటీ పెంచుకున్నా దోమ కొడితే డెంగ్యూ వస్తే ఎలా అయినా ఎంత మనం హెల్తీగా ఉన్నా రావచ్చు. కానీ జనరల్గా మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చూసుకోవాల్సినవి ఇవే అండి. కొన్ని ఇందాక చెప్పినట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్స్కి కొన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. చిన్నపిల్లలుగా ఎస్పెషల్గా పోలియో వైరస్కి కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. దాని తర్వాత MMR వ్యాక్సిన్ అంటారు, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఇవి గవర్నమెంట్లో వేస్తారు. రోటా వైరస్, చికెన్ పాక్స్ కూడా మన వైరస్కి వ్యాక్సిన్ ఉందండి, చాలా మందికి తెలియదు. చికెన్ పాక్స్ కూడా చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ వేస్తారు. అండ్ కొంచెం పెద్దయిన ఆడపిల్లల్లో అండి 9 to 14 years మధ్యలో వస్తే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కూడా వ్యాక్సిన్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అండి ఇది. ఇదేంటంటే అండి క్యాన్సర్కి మనకి పెద్ద అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్కి కాజ్ చేసే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఒక 40 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వయసులో క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది. 100% ప్రివెన్షన్ ఉంటుంది. సో 9 to 14 years మధ్యలో ఉన్న ఆడపిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే హెర్పిస్ సింప్లెక్స్ వ్యాక్సిన్ మనకి ఈ క్యాన్సర్ నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలము. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వైరల్ ఫీవర్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.